హలో ఆల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రివ్యూస్ బై తేజ. ఈరోజు మనం కలికి రివ్యూ గురించి మాట్లాడుకుందాం. అసలు మూవీ చూడొచ్చా? నిజంగా మూవీ ఫస్ట్ హాఫ్ చాలా స్లోగా ఉందా? అలాగే ఎవరికీ అర్థం కావట్లేదు అంటున్నా, నిజమేనా? ఇవన్నీ మనం డీటెయిల్ రివ్యూలో తెలుసుకుందాం. అసలు ఇంతకీ మనకి మూవీ చూడాలంటే కొన్ని విషయాలు తెలిసి ఉండాలి. ఎగ్జాంపుల్ ఎలాంటివి అంటే, భైరవ మోటివ్ ఏంటి, అసలు బుజ్జి అంటే ఎవరు, ఇంతకీ ప్రాజెక్ట్కి అంటే అసలు అక్కడ ఏం చేస్తున్నారు, ఇంతకీ కలికి అంటే ఎవరు, అలాగే కాంప్లెక్స్ అంటే ఏంటి, ఇవన్నీ విషయాలు తెలిస్తే మీకు మూవీ ఇంకా బాగా అర్థమవుతుంది. ఇవన్నీ మీకు తెలిస్తే మంచిదే. తెలియని వాళ్ళ కోసం నేను ఒకటి చెప్తున్నాను ఏంటంటే, మన ఛానల్లో కల్కి 2898 ప్లేలిస్ట్ ఒకటి ఉంది, చూసేయండి, మీకు ఇంకా బాగా అర్థమవుతుంది మూవీ చూసేటప్పుడు. ఇక స్టోరీ దగ్గరకు వస్తే, దీపిక అనగా సుమతి కాంప్లెక్స్ నుంచి తప్పించుకుంది. తన మీద 1 మిలియన్ యూనిట్స్ బౌంటీ ఇస్తారు. భైరవ ఎప్పుడు కాంప్లెక్స్ దగ్గరికి వెళ్ళాలి అని ఉంటాడు. దానికోసం 1 మిలియన్ యూనిట్స్ ఎలాగోలా సంపాదించాలని ఎదురు చూస్తూ ఉంటాడు. తనకి ఎప్పుడైతే సుమతి మీద బౌంటీ ప్రకటించాలని తెలిసిందో, తనని పట్టిద్దాం చూస్తాడు భైరవ. ఇంతకీ భైరవ డ్రీమ్ నెరవేరిందో లేదనేది మీరు మూవీలో చూడొచ్చు. ఇక హైలైట్స్ దగ్గరకు వస్తే, భైరవ కామెడీ టైమింగ్ సరదాగా బాగుంది. ఇంకా ఇంటర్వల్ అండ్ ప్రీ క్లైమాక్స్ ఒకేసారి మీకు పూర్తిగా అయ్యి ఇచ్చేసి మీకు బొరబడి చేసేస్తుంది. ఇంకా థర్డ్, స్టోరీ టెల్లింగ్ అండ్ డీటెయిలింగ్. స్టోరీ టెల్లింగ్ మహాభారతం చూపించడంలో, డీటెయిల్స్ చూపించడంలో చాలా బాగా చూపించారు. నాగార్జున చాలా కష్టపడ్డాడు. ఇంకా ఫోర్త్ వచ్చేసి భైరవ అండ్ అశ్వత్థామ ఫైట్ సీక్వెన్సెస్. వాళ్ళిద్దరూ 2 టైమ్స్ ఫైట్ చేస్తారు. 2 టైమ్స్ చాలా పోటాపోటీగా ఫైట్ చేస్తారు. ఇంకా మూవీ ప్లస్ అండ్ మైనస్ దగ్గరకు వస్తే, ప్లస్ చాలా రోజుల తర్వాత ప్రభాస్ వింటేజ్ కామెడీ టైమింగ్ చూసాను ఈ మూవీలో. ఇక సెకండ్ వచ్చేసి అమితాబ్ అండ్ ప్రభాస్ ఫైట్ సీక్వెన్సెస్ మూవీలో నిజంగా ప్లస్ అది. ఇంకా ఇంటర్వల్ ప్రీ క్లైమాక్స్ చాలా హై ఇచ్చాయి, అలాగే మీకు మంచి గూస్ బంప్స్ కూడా ఇస్తాయి. ఇంకా ఫోర్త్ వచ్చేసి వరల్డ్ బిల్డింగ్. మీకు కానీ సలార్లో వరల్డ్ బిల్డింగ్ బాగా నచ్చుంటే, మూవీలో కూడా వరల్డ్ బిల్డింగ్ బాగుంది. సలార్లో వచ్చేసరి సెకండ్ హాఫ్లో ఎక్కువ చూపించడం వల్ల మీకు ఒకేసారి ఓవర్గా అనిపిస్తుంది. కొంచెం దాన్ని ఏమంటారు, ఒకేసారి అంతా చూపించినట్టు అనిపిస్తుంది. కానీ మూవీలో ఫస్ట్ హాఫ్ నుంచి కొంచెం స్లోగా వరల్డ్ బిల్డింగ్ చూపించడం మీకు మూవీ బాగా అర్థమవుతుంది. ఇంకా ఫిఫ్త్ వచ్చేసి బీజిఎం. మూవీలో బీజిఎం నిజంగా బాగుంది. థీమ్ ఆఫ్ కలికి బీజిఎం నిజంగా కొన్ని చోట్ల మనకి మంచి ప్యూర్ గూస్ బంప్స్ ఇచ్చింది. ఇక మైనస్ దగ్గరకు వస్తే, మూవీ చాలామంది స్లో అంటున్నారు. ఇంతకీ మైనస్ అది కాదు. మీకు కొంచెం దీని మీద ఐడియా, బ్యాక్డ్రాప్ మీద ఐడియా ఉంటే మీకు మూవీ చాలా బాగా అర్థమవుతుంది. అంటే సినిమాలో మైనస్ వచ్చేసి సాంగ్స్ మనకి పూర్తిగా రెడీ చేయలేదు. సినిమాలో ఒక సాంగ్ బాగుంటుంది, అలాగే అక్కడక్కడ బీజిఎం బాగుంటుంది. కానీ సాంగ్స్ బాగుంటాయి, సినిమాకి ఇంకా బాగా ప్లస్ అయ్యేది. ఇక సెకండ్ వచ్చేసి డబ్బింగ్. అక్కడ వేరే లాంగ్వేజ్ యాక్టర్స్ చేత డబ్బింగ్ చెప్పడంతో మనకు కొంచెం వేరే దాని వింతగా అనిపిస్తుంది. ఏంటి వీడు తెలుగు ఇలా మాట్లాడుతున్నాడు అని. కానీ అది మీరు కొంచెం అడ్జస్ట్ అయితే మీకు మూవీ తప్పకుండా నచ్చుతుంది. ఇక మన ఆర్బిటీ రేటింగ్ వచ్చేసి ఈ మూవీకి 4/5 స్టార్స్. మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో కలుసుకుందాం. బాయ్.